ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. రాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో కోజాగరి పౌర్ణమి వ్రత కథ, అలాగే గౌరీ పౌర్ణమి వ్రత కథ, ఈ రెండు కూడా చదివి వినిపిస్తానండి. సకల శుభాలని అష్టైశ్వర్యాలని పొందడం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కోజాగరి పౌర్ణమి పేరుతో వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతగా గౌరీదేవిని పూజిస్తాము కనుక సంతానం కోసం, సౌభాగ్యం కోసం గౌరీ పౌర్ణమిని కూడా చేసుకుంటాము. ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమినే గౌరీ పౌర్ణిమ లేదా కోజాగరి పౌర్ణిమ అని అంటారు. ఈ కోజాగరి పౌర్ణిమ ఈ 2025 సంవత్సరంలో అక్టోబర్ 6వ తేదీ సోమవారం నాడు నిర్వహించుకోవాలి. కోజాగరి పౌర్ణమి వ్రత కథ, అలాగే గౌరీ పౌర్ణమి వ్రత కథ, ఈ రెండు కథలు కూడా నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. ఈ రెండు కథలు చదివినా విన్నా సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయట. సాక్షాత్తు పార్వతీదేవే తన భక్తురాలికి చెప్పి చేయించిన వ్రతమే ఈ గౌరీ పౌర్ణమి వ్రతము. ఈ కథ విన్నంతసేపు కూడా అక్షింతలు చేతిలో పట్టుకొని విన్న తర్వాత, కథంతా పూర్తయిన తర్వాత అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. కోజాగరి వ్రత కథ ప్రారంభం. పూర్వము బాలకల్య మహర్షిని ఇతర ఋషిపుంగవులు అందరూ కలిసి ఏ వ్రతమైతే చేస్తే లక్ష్మీ అనుగ్రహము, దేవతానుగ్రహం కలుగుతుందో సెలవియ్యండి అని వేడుకున్నారు. ఆ బాలకల్యుడు అనే మహర్షి కోజాగరి వ్రతాన్ని ఈ విధంగా వివరించాడట. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో అమ్మవారిని పూజించి పాచకలాడి జాగరణ చెయ్యాలట. పూర్వము ఈ వ్రతాన్ని ఆచరించిన వారి యొక్క కథలు ఈ విధంగా వివరించారట. పూర్వం ఒక గ్రామంలో ఫలితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చండిని అనే ఒక భార్య ఉండేది. ఆమె పరమగయ్యాళి, అలాగే భర్తకి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఈ ఫలితుడు పరమ సాత్వికుడు, అలాగే సౌమ్యుడు, మృదు స్వభావి. చండిని ఎప్పుడూ కూడా భర్తకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు వారి ఇంట్లో ఆబ్దికం వచ్చింది. అంటే తద్దినం పెట్టాల్సి ఉంది. ఈ ఫలితుడు భార్య ఎలా మాట్లాడుతుందో దానికి అనుగుణంగా ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు. చండిని ఎలాగో భర్త చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. అంటే భోజనం చెయ్యొద్దు, ఈ పని చెయ్యొద్దు అంటే తప్పకుండా చేస్తుంది. నాకు మంచినీళ్లు తీసుకురావద్దు అని అంటే అతనికి మంచినీళ్లు తీసుకుని వచ్చేది. అలవాటు ప్రకారం భర్త ఆబ్దికం రోజున బ్రాహ్మణులను పిలవకు అని చండినికి చెప్పాడు. చండిని బ్రాహ్మణులను పిలిచింది. అలాగే వంట చెయ్యకు అని అన్నాడు. చండిని వంట చేసింది. విస్తర్లు వేసి వడ్డన చెయ్యకు అంటే విస్తర్లు వేసి వడ్డించింది. భోక్తలందరూ కూడా విని ఆశ్చర్యపోతున్నారు. భర్త భోజనం చేస్తూ చివర్లో మర్చిపోయి పెరుగు తీసుకురా అని అన్నాడు. చండిని పెరుగు తీసుకువచ్చిందట, కాని అది వడ్డించకుండా ఆ భోక్తల నెత్తిమీద కుమ్మరించిందట. దానితో ఫలితుడికి దుఃఖం వేసి బాధతో ఇల్లు విడిచి వెళ్లిపోయాడట. ఫలితుడికి గణేశ శర్మ అనొక మిత్రుడున్నాడు. ఆ మిత్రుని యొక్క సలహా మేరకు అడవులలో సంచరిస్తూ ఉన్నాడట. ఈ విధంగా తిరుగుతూ ఉండగా ఒకరోజు ఆశ్వయుజ పౌర్ణమి, కోజాగరి పౌర్ణమి వచ్చింది. అర్ధరాత్రి వేళ ఒక శివాలయానికి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కొంతమంది నాగకన్యలు అక్షక్రీడ అంటే పాచికలు ఆడుతున్నారట. వారు ముగ్గురే ఉన్నారు. అయితే జూదం ఆడాలంటే 4 కావాలట. ఫలితుడిని చూసిన ఆ నాగకన్యలు అతడిని మాతో ఆడమని కోరారట. వారితో ఫలితుడు ఆడడానికి ఒప్పుకున్నాడు. నేర్పరి అయినందువల్ల ఫలితుడు అక్షక్రీడలో గెలిచాడు. అతనికి పార్వతీ పరమేశ్వరులు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతుడయ్యాడు. చండుని యొక్క బుద్ధి మారింది. అఖండమైన ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతో జీవించసాగాడు. ఈ విధంగా బాలకల్య మహర్షి ఋషి పుంగవులకు ఈ వ్రత కథ విశిష్టత గురించి వివరించారని మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తున్నది. మనము ఇక్కడ జూదం ఆడం కాబట్టి ఈ కోజాగరి పౌర్ణమి రోజున పూజ అనంతరం ఉపవాస దీక్ష విరమించిన తర్వాత జాగరణ ఉండి లక్ష్మీ గవ్వలని శబ్దం చేస్తూ ఉండాలట. లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చిన రోజే ఈ కోజాగరి పౌర్ణమి అనంటారు. ఈ కోజాగరి పౌర్ణమి రాత్రి వేళల్లో ఎవరి ఇంట అయితే గవ్వల శబ్దం వినిపిస్తుందో ఆ గవ్వల శబ్దానికి అమ్మవారు ఆకర్షితురాలై ఆ ఇంటిలోకి ప్రవేశించి ఆ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చొని ఆ ఇంటిలోని వారికి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుందట. అదే ఈ కోజాగరి విశిష్టత.
ఇది కోజాగరి వ్రత కథ. ఈ కథ విని లేదా చదివి అక్షింతలు తలపై వేసుకోవాలి. ఈ 2025 సంవత్సరం అక్టోబరు 6వ తేదీ సోమవారం రోజున మనము మరొక పండుగను కూడా నిర్వహించుకుంటాము. అదే గౌరీ పౌర్ణిమ. సాక్షాత్తు పార్వతీదేవి కలలో కనిపించి తన భక్తురాలి చేత చేయించిన వ్రతమే ఈ గౌరీ పౌర్ణమి వ్రతము. దీని కథ కూడా చదివి వినిపిస్తానండి. పూర్వకాలంలో పుష్కర ద్వీపంలో వారణాసి అనే పట్టణం కలదు. విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు. ఆలయంలో ప్రతిరోజు కూడా విశేషమైన పూజాధికాలు నిర్వహించడం వల్ల ఆ పట్టణమంతా సుభిక్షంగా అన్నపానాలకి లోటు లేకుండా ఉందట. పట్టణంలోని ప్రజలందరూ కూడా ధనవంతులుగా ఉండేవారట. ఇదిలా ఉండగా పొరుగు రాష్ట్రం నుంచి సర్వేశ్వరుడు అనే బీద బ్రాహ్మణుడు తన కుటుంబంతో అక్కడకు వచ్చి ఆ విశ్వేశ్వరుని యొక్క ఆలయంలోనే నివాసముంటూ స్వామివారికి పూజాధికాలను విశేషంగా నిర్వహించేవారట. ఎవరి దగ్గర పైసా కూడా యాచించకుండా స్వామివారి ప్రసాదాన్ని భుజిస్తూ జీవనం గడిపేవాడట. అతని భార్య ఇందుమతి పరమ సాధ్వి. భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ ఉండేది. భర్తతో పాటు గుడికి వస్తూ భర్తకి సాయం చేస్తూ ఆ పార్వతీ అమ్మవారిని సేవిస్తూ ఉండేది. ఇలా భార్యాభర్తలిద్దరూ ఆధ్యాత్మికంగా దేవుని చింతలో ఉన్న సమయాల్లో పిల్లలు ఆకలి అంటూ గోల చేస్తూ ఉండేవారట. ఈ సర్వేశ్వరుడు ఎంతటి కష్టం వచ్చినా కూడా ఎవరిని ఆచించకుండా ఆ సర్వేశ్వరుణ్ణే పూజించేవాడు. ఇలా ఉండగా ఇందుమతి తన కష్టాన్ని తలుచుకొని పార్వతీదేవిని నిందిస్తూ దుఃఖంతో నిద్రించగా పార్వతి ఆమె భక్తికి మెచ్చి ఆమె ఆవేదనను తీర్చాలని నిండైన ఎర్రని వస్త్రాలు ధరించి నిలువెల్ల ఆభరణాలు ధరించి అమ్మవారు ఇందుమతికి స్వప్నంలో కనిపించి, ఇందుమతి, నీ కష్టాన్ని చూశాను, నీ బాధని చూశాను, నీ కష్టాన్ని గట్టెక్కించాలని నేను స్వప్నంలో నీకు దర్శనమిచ్చాను. నీకు వచ్చిన కష్టమేమిటి? నీ దుఃఖానికి కారణమేంటి? అని పార్వతీదేవి ఇందుమతిని అడిగింది. తన కలలో కనిపిస్తున్నది ఆ పార్వతీదేవి అనే తలంచి, ఓ భవానీ, నాకు ఊహ తెలిసింది మొదలు నేను ఎవ్వర్నీ కూడా ప్రార్థించలేదు నిన్ను తప్ప. నా యందు నీ కటాక్షము లేకపోవడం వల్లే నేను ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను. నా పిల్లల గోడుని, ఆకలి బాధల్ని నేను చూడలేకపోతున్నాను. అప్పుడు పార్వతీదేవి, ఓ ఇందుమతి, పరమసాధ్వి, నేనుండగా నీకు ఎటువంటి కష్టము కలగదు. నీ మేలు కోరి ఒక వ్రతాన్ని తెలియజేస్తాను. ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు 5వ అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని వరమిచ్చిందట. ఓ పార్వతీదేవి, అమ్మా భవానీ, ఆ వ్రతం ఏమిటి, విధి విధానాలు ఏమిటి వివరించుము అని వేడుకొన్నది. అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా చెప్పిందట. ఆశ్వయుజ పౌర్ణమినే గౌరీ పౌర్ణమి అంటారు. వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకుని ఉపవాస దీక్షను ఆరంభించి చంద్రోదయ సమయానికి సంధికల్లును పూజించి నన్నెవరైతే పూజిస్తారో, ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు లభిస్తాయని చెప్పి ఆ పార్వతీదేవి అదృశ్యమైపోయిందట. అప్పుడు ఇందుమతి నిద్రలేచి ఇది కళ అని తెలుసుకుని పార్వతీదేవిని శ్రద్ధగా పూజించిందట. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆశ్వయుజ పౌర్ణమి వచ్చింది. ఆ రోజున ఇందుమతి పార్వతీదేవి చెప్పినట్లుగా శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించింది. ఇందుమతి చేసిన పూజకి, భక్తికి మెచ్చి ఆ పార్వతీదేవి ఆ రాజు యొక్క స్వప్నంలో కనిపించి, ఓ రాజా, నీ రాజ్యంలోని వారణాసి అనే పట్టణంలో విశ్వేశ్వరుని ఆలయంలో సర్వేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో దైవసేవ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అతన్ని పిలిపించి సర్వాధికారాలతో 2 గ్రామాలని అతనికి దానమిచ్చినచో నీకు తప్పకుండా రాజ్యాభివృద్ధి జరుగుతుంది కనుక నీవు తప్పకుండా దానం చెయ్యాలి సుమా అని చెప్పి అంతర్ధానమైందట. ఆ రాజు వెంటనే ఆ వారణాసి పట్టణానికి వచ్చి ఆ గుడిలోని ఆ బ్రాహ్మణుడిని కలిసి ఆ బ్రాహ్మణ దంపతులకి నమస్కారం చేసి, మీ వల్ల నాకున్న సర్వ పాపాలు నశించబడ్డాయి. ఆ లోకమాత అయినటువంటి పార్వతీ అమ్మవారు నాకు కలలో కనపడి మీకు 2 గ్రామాలను సర్వాధికారాలతో దానమివ్వమని ఆజ్ఞాపించారు. ఆ ప్రకారమే నేను దానము ఇవ్వదలుచుకున్నాను. నాపై దయుంచి ఈ దానాన్ని స్వీకరించండి అని రాజు అనగానే ఆ సర్వేశ్వరుడు ఒప్పుకొని దానం తీసుకుని ఆ రాజుని ఆశీర్వదించాడు. అప్పుడు ఆ రాజుకు కూడా అష్టైశ్వర్యాలు లభించాయి.
ఇదంతా ఆ దైవ సంకల్పమే అని అందరూ తెలుసుకుని ఎంతో ఆనందం పొందారు. రాజ్యంలోని ప్రజలందరూ కూడా అప్పటినుంచి ఈ గౌరీ పౌర్ణిమ పూజని నిర్వహిస్తూ అష్టైశ్వర్యాలని సుఖ సంతోషాలని పొందారు. పూజ చేసుకోవడమే కాకుండా ఈ ఇందుమతి యొక్క కథని, అంటే పార్వతీదేవి స్వయంగా చెప్పిన ఈ ఇందుమతికి చెప్పిన లత కథని చదివి అక్షంతలు తలపై వేసుకోవడం ప్రారంభించారు. ఎవరైతే ఈ గౌరీ పౌర్ణమి యొక్క వ్రతకథని విన్నా చదివినా వారికున్న కష్టాలన్నీ తొలగిపోయి, వారికున్న సకల బాధలు అన్నీ కూడా తొలగిపోయి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా లభిస్తాయి. అదండి ఈ గౌరీ పౌర్ణమి వ్రతకథ విశిష్టత. ఈ విధంగా ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ గౌరీ పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనమందరం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.